అభ్యాసి తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. ప్రతి ఆదివారం ఆధ్యాత్మిక అంశాలతో మీ ముందుకు వస్తానని చెప్పాను. ఈ ఆదివారం ఆధ్యాత్మిక అంశం ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి వారి స్థల పురాణం. వర్ధనపేట నియోజకవర్గం, హన్మకొండ జిల్లా, హసన్పర్తి మండలం, ఎర్రగట్టు భీమారం అనే ఊరు. ఇంతకుముందు విడివిడిగా ఉన్నా ఇప్పుడు వరంగల్ మహానగరంలో ఇదంతా ఒక భాగం. ఈ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం. ఈ ఎర్రగట్టు పక్కన నల్లగట్టు అనేటువంటి ఇంకో కొండ ఉంది. అక్కడ స్వామివారు వెంకటేశ్వర స్వామివారు వెలిశారు. కొంతకాలం అక్కడ పూజాధికాలు నిర్వహించిన తర్వాత ఒకరోజు అక్కడ పరిపాలకుల స్వప్నంలోకి స్వామివారు వచ్చి, నేను ఎర్రగట్టు మీద వేయించేస్తాను, నాకు నిత్య కైంకర్యాలు చేయండి అని చెప్పి ఆదేశించడం జరిగింది. వారు ఆ ప్రకారంగా సిద్ధమయ్యారు. అదే రోజు రాత్రి పెద్ద వర్షం పడి ఒక పెద్ద పిడుగు పెద్ద శబ్దంతో ఎర్రగట్టు పైన పడింది. ఆ శబ్దం విని భక్తులంతా కూడా భయకంపితులయ్యారు. వేకువజామునే కొండపైకి వెళ్ళారు. ఒక పెద్ద బండరాయి నెట్ట నిలువుగా చీలి ఉంది. పరిశీలన చేసి చూస్తే ఆ చీలిక మధ్యలో స్వామివారు వెలిసినట్లుగా ఉంది. సహజంగా విష్ణు చక్రం ఒకటి అక్కడ అవతరించింది. భక్తులందరూ కూడా ఎంతో సంతోషించి అప్పటి నుండి అక్కడ నిత్య కైంకర్యాలు చేస్తూ స్వామివారిని సేవిస్తూ వస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకత గండాదీపం. ప్రజలందరూ కూడా స్వామివారిని మొక్కుకొని అక్కడ గండాదీపం పెట్టి వెలిగిస్తూ ఉంటారు. ఈ గండాదీపం మొక్కు కూడా విచిత్రంగా ఉంటుంది. వివాహం జరగాలని, సంతానం అందాలని, ఉద్యోగం రావాలని, తమకు వచ్చేటువంటి గండాలన్నిటి నుండి తమకు విముక్తి కావాలని భక్తులు స్వామివారిని వేడుకొని ఆ కోరికలు తీరగానే 2 కేజీల నూనె, 5 కేజీల నూనె ఇస్తామని మొక్కుని ఆ ప్రకారంగా ఆ మొక్కు తీరగానే అంత నూనె తీసుకొని స్వామివారి విమాన గోపురం పైన ఉన్న గండాదీపంలో పోసి వెలిగించి రావటం ఇక్కడ ఆనవాయితీ. అదే ఆచారంగా కూడా మొదలైంది. అయితే ఈ ఓరుగల్లు ప్రాంతం చాలా పవిత్రమైనటువంటి ప్రాంతం. విద్యారణ్య స్వామివారు ఆ ప్రాంతానికి చెందినవారు, ఓరుగల్లు ప్రాంతానికి చెందినవారే. ఈ విద్యారణ్యులు, ఆయన అసలు పేరు మాధవుడు. చిన్న వయసులోనే శృంగేరి పీఠాధిపతుల సమక్షంలో ఆయన సన్యాసం స్వీకరించి అక్కడి నుండి అదే పీఠానికి 12వ పీఠాధిపతిగా అధిష్ఠించినటువంటి మహానుభావులు విద్యారణ్యులు. అలాగే విజయనగర సామ్రాజ్యానికి రాజుగా, చక్రవర్తిగా ఉన్నటువంటి హరిహర బుక్కరాయలు కూడా ఈ ఓరుగల్లు ప్రాంతానికి చెందినవారే. ఇంత విశేషమైనటువంటి ఈ ప్రాంతం, కాకతీయులు పరిపాలించిన ప్రాంతం, ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి వెలిసిన ప్రాంతం. అంత విశేషమైనటువంటి ఈ ప్రాంతంలో స్వామివారిని భక్తులు సేవిస్తూ కొంగు బంగారంగా ఆయన్ని భావిస్తూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ వాళ్ళు చక్కగా ఆ స్వామివారి క్షేత్రాన్ని విరాజిల్లుతూ వస్తున్నారు. హోళీ పండుగ ప్రతి సంవత్సరం హోళీ పండుగ రోజు స్వామివారి వార్షిక కళ్యాణం ఉంటుంది. ఈ కళ్యాణానికి సుమారు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుండి సుమారు 5-6 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు. సుమారుగా 5 రోజుల పాటు ఈ జాతర అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా కనుల పండుగగా సాగుతుంది. ఇటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రాన్ని ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా మనకు దగ్గరలో ఉంది కనుక అటువైపు వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా దర్శించండి, స్వామివారిని సేవించండి, ధరించండి. ధన్యవాదాలు.